అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి జిల్లా ఆసుపత్రి ఐసీయూలో ఎలకల కలకలం, బయటకు పరుగులు తీసిన రోగులు. తండ్రి కొడుకులపై మూకుమ్మడిగా దాడికి తెగబడ్డ ప్రత్యర్థులు. తీవ్ర గాయాలతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. ప్రైవేట్ భూముల ముసుగులో ప్రభుత్వ భూముల కబ్జా, పట్టించుకొని రెవెన్యూ అధికారులు. చంద్రగిరి మండలంలో గజరాజుల హల్చల్, పంటలకు భారీ నష్టం, ఆందోళనలో రైతులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో పేస్ట్ కంట్రోల్ నిర్లక్ష్యం కారణంగా మదనపల్లి సర్వజన MICUలో ఎలక కలకలం విప్పిన ఘటన చోటు చేసుకుంది. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఎలుకల బెడద రోజురోజుకి పెరుగుతోంది. మదనపల్లి ఆసుపత్రిలో MICUలో ఎలుక రావడంతో రోగులు బయటకు పరుగులు తీశారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమా? పేస్ట్ కంట్రోల్ కు సంబంధించిన వ్యక్తి నెలలో ఒకరోజు కూడా దోమలకు మందు, ఆసుపత్రి ప్రాంగణంలో పాములు, ఎలుకలు, బొద్దింకలు, కుక్కల్ని తిరగకుండా పేస్ట్ కంట్రోల్ చేయకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆసుపత్రి ప్రాంగణంలో పాములు, కుక్కలు, కోతులు, ఎలుకలు వంటివి ఏవైనా వస్తే పేస్ట్ కంట్రోలర్ చర్యలు తీసుకుని వాటిని నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో బిచ్చుకో అనే ఏజెన్సీ పేస్ట్ కంట్రోల్ బాధ్యతలు తీసుకుని వారి మనిషిని పెట్టిన మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో కుక్కలు, స్వైర విహారం, వెలుకలు, బెడద పాములతో పాటు దోమల బెడత తప్పడం లేదు. ఇప్పటికైనా పై స్థాయి అధికారులు మేల్కొని ఎలుకలు, కుక్కలు, కోతులు, పాములు, దోమలు వంటివి రాకుండా పేస్ట్ కంట్రోల్ వారితో నివారించాలని పలువురు విశ్వసిస్తున్నారు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ అన్నమయ్య జిల్లా రిజిస్టర్ కార్యాలయం మదనపల్లిలో శుక్రవారం మెగా అవగాహన కార్యక్రమం జరిగింది. మదనపల్లి జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో జిల్లా రిజిస్టర్ ఉమా మహేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన మెగా అవగాహన కార్యక్రమానికి మదనపల్లి సబ్ రిజిస్టర్ గురుస్వామి, పీలేరు సబ్ రిజిస్టర్ శివకుమారి, వాల్మీకిపురం సబ్ రిజిస్టర్ స్వరూప్, బి కొత్తకోట సబ్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన దస్తావేజు రైటర్లు, రియల్టర్లు, డెవలపర్లు, రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే సాధారణ ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను జిల్లా రిజిస్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే రిజిస్ట్రేషన్ల సంఖ్యను మరింతగా పెంచి ప్రభుత్వానికి ఆదాయ వనరులను పెంచడానికి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ స్లాట్లను రోజుకు 78 నుండి 117 స్లాట్లకు పెంచడాన్ని స్వాగతించడం జరిగింది. ఈ అవకాశం అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉందన్నారు. మార్కెట్ వాల్యూ పెంపుపైన స్థానిక పట్టణ మరియు గ్రామీణ పరిస్థితులను పరిగణలోకి తీసుకురావాలని అన్నారు. ముఖ్యంగా మదనపల్లె పట్టణ శివారు ప్రాంతాల్లో వాల్యుయేషన్ పెంపుకు అంగీకరిస్తూనే గ్రామీణ ప్రాంతాల వాల్యుయేషన్ పెద్ద మొత్తంలో చూపడం వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులను ఎదురు పెట్టారు. అదేవిధంగా రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపంతో ప్రజలు రిజిస్ట్రేషన్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తే రిజిస్ట్రేషన్లు మరిన్ని జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా రిజిస్టర్ ఉమా మహేశ్వరి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసమే మెగా అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో రెవెన్యూ సమస్యలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, డాక్యుమెంట్ రైటర్లు లేవనెత్తిన అంశాలు, మార్కెట్ వాల్యూ పెంపుపై అభ్యంతరాలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంత సరిహద్దుల్లో మార్కెట్ వాల్యూ ఇబ్బందులు, డాక్యుమెంట్ రైటర్లు, ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. దీనికి సంబంధించి ముఖ్యంగా వచ్చింది ఏంటంటే డివిజన్స్ మీద అడుగుతున్నారు, 22 years మీద, చుక్కల గోడల మీద అడుగుతున్నారు. తర్వాత వచ్చేసి బేసిక్ విలువలు కొంచెం ఒకవేళ హెచ్చుతగ్గులు ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని నెక్స్ట్ డివిజన్లో సరి చేయడానికి మేము ప్రయత్నిస్తాం. వాటిని కూడా అటువంటి ఆ గ్రామాలకు సంబంధించినవి, పక్కన ఉన్న గ్రామం రేటు, ఇటుపక్క ఉన్న గ్రామం రేటు తక్కువగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీనికి 6,000 మీద అక్కడ 3,000 అటువంటివన్నీ ఉన్నాయి. సో అటువంటి వాటిని తప్పకుండా రివిజన్లో, మార్కెట్ రివిజన్లో మేము వాటిని హెచ్చుతగ్గులు సవరించడానికి ప్రయత్నిస్తాము. తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంతమంది ఇప్పుడు సబ్ రిజిస్టర్స్ LBM సంబంధించిన సబ్ రిజిస్టర్స్ కూడా ప్రాబ్లంగా ఉన్నాయి. వాటిని అమ్ముకోలేకపోతున్నామని చెప్పారు. వాటికి సంబంధించి LBM వేరే సబ్ రిజిస్టర్స్ తెచ్చుకుంటే వాటి ప్రకారంగా రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ చేయడానికి సులభతరం అవుతుంది.
కొన్ని చిన్న చిన్న డౌట్స్ అడిగారు. రెక్టిఫికేషన్ కేసు సంబంధించి, తర్వాత ఈ సవరణ దస్తావేజులకు సంబంధించి సందేహాలు అడిగారు పబ్లిక్. వాటికి సంబంధించి నివృత్తి చేశాను. కొన్ని మా పై అధికారులు నివేదిక చేయకూడదు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా రిపోర్ట్ రాసి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోని కొరబలకోట మండలం అంగల్లు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటి వ్యవహారంలో వివాదం తలెత్తడంతో తండ్రి కొడుకులపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే అంగల్లు గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి తాము కొన్న ఇంటిని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే అదే ఇంటిపై హక్కులు తమవేనంటూ కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఇంటిని ఖాళీ చేయమని చెప్పినప్పుడు ఖాళీ చేయమంటూ దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ వాగ్వాదానికి దిగిన వారు చివరకు దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఈ దాడిలో రామచంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డిలకు గాయాలు కాగా స్థానికులు వెంటనే స్పందించి వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి శాంతికుమారి, భానుప్రకాష్, పవన్ కుమార్, బాలాజీ, పద్మావతమ్మలు దాడికి పాల్పడిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేము అంగల్లో కుమ్మర చంద్రశేఖర్ ఇల్లు రిజిస్టర్ చేసుకున్నాము. వాళ్ళు ఇల్లు రిజిస్టర్ చేయించి డబ్బు తీసుకొని మళ్ళీ పంచాయతీ మూలకంగా కూడా మాట్లాడుకున్నాము, క్లియర్ చేసుకున్నాము. మళ్ళీ మా పైన కేసు పెట్టినాము. కేసుకు మేము కూడా ఫాలో అయినాము, పెట్టుకున్నాము. కోర్టులో కేసు నడుస్తుంది. మళ్ళీ దళాక్ చేసినాము. మదనపల్లి జిల్లా అయిందని ఇప్పుడు ఎక్కువ రేపు డిమాండ్ చేస్తా ఉన్నారు. మాకు పక్కాగా రిజిస్టర్లు ఉన్నాయి. ఎంఆర్ఓలకు అర్జీ ఇచ్చినాము, పోలీస్ స్టేషన్లో అర్జీలు ఇచ్చినాము. చంద్రగిరి మండలంలోని పలు గ్రామాల్లో గత నెల రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తూ రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను లక్ష్యంగా చేసుకుని గజరాజులు వరుసగా దాడులు చేయడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మామిడి, వరి, అరటి తోటలపై ఏనుగులు విరుచుకుపడుతూ విచక్షణారహితంగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో పంట నష్టంతో పాటు రైతుల శ్రమ వృధా అవుతోంది. గురువారం రాత్రి మండల పరిధిలోని కూచువారిపల్లిలో పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. సురేంద్ర నాయుడు అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి చొరబడ్డ ఏనుగులు భారీగా పంటలను నాశనం చేశాయి. పొలంలోని బోరు బావి నీటి పైపులను కూడా ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన మామిడి చెట్లను విరిచివేయడంతో రైతుకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు నాశనం కావడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల సంచారాన్ని నియంత్రించడంతో పాటు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ కు మదనపల్లి సెకండ్ ఏడీజే కోర్టు జడ్జి సూర్యనారాయణ డ్రైవర్ కు జైలు శిక్ష విధించారు. కోర్టు తీర్పుకు సంబంధించి శుక్రవారం మదనపల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు. మండలంలోని వలసపల్లి గ్రామం గుట్టవారిపల్లి వద్ద 2018లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం పనులు చేపడుతుండగా వలసపల్లి గ్రామం బండకిందపల్లికి చెందిన మేకల వేణుగోపాల్ ట్రాక్టర్ను నిర్లక్ష్యంగా నడపడంతో అది బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం కర్నూలు జిల్లా గద్వాల మండలం మల్ల చెరువుకు చెందిన వలస కూలీలు బండి మునిమ్మ, శంకరయ్యలు దుర్మరణం చెందారు. అప్పటి తాలూకా పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు వేణుగోపాల్ను అరెస్టు చేశారు. కోర్టు పూర్వపరాలను విచారించిన పిదప నిందితుడు మేకల వేణుగోపాలపై నేరం రుజువు కావడంతో మదనపల్లి సెకండ్ ఏడీజే కోర్టు జడ్జి పివిఎస్ సత్యనారాయణ నిందితుడు వేణుగోపాల్కు 3 ఏళ్ల జైలు శిక్ష, 2000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఏపీపీగా శైలజ వ్యవహరించారు. కానిస్టేబుల్ శివకుమార్, వినోద్ కుమార్ నిందితుని స్థానిక సబ్ జైలుకు తరలించారు. ఫోటో ఉంది. 24 MDPL 25 చైల్డ్ శిక్ష పడిన వేణుగోపాల్న సభ్యులు తరలిస్తున్న పోలీసులు. ప్రైవేట్ భూముల ముసుగులో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని సిపిఐ నాయకులు కృష్ణప్ప, మురళి ఆరోపణ చేశారు.
ఈ సందర్భంగా కృష్ణప్ప మురళి మాట్లాడుతూ మదనపల్లి మున్సిపల్ 1వ వార్డు అమ్మచెరువు మిట్ట డౌన్ లో సర్వే నెంబర్ 1కి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారని, వెలుగు స్కూల్ కు దిగువ ప్రాంతం నుండి వచ్చే కాలువను పూర్తిగా చదును చేశారని, జాతీయ రహదారి ఆనుకుని ఉన్న R&B పాత రోడ్డు కూడా కబ్జా చేస్తున్నారని, జాతీయ రహదారి పక్కనే కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు, వంకలు, వాగులు కబ్జా అవుతున్న సంబంధిత రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. మదనపల్లి పట్టణంలో జరిగే ఇలాంటి భూ కబ్జాల వెనుక పాలక వర్గాలు పాత్ర ఉందని, రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు అండదండలతోనే ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా మదనపల్లి సబ్ కలెక్టర్ స్పందించి అమ్మచెరువు మిట్ట ప్రాంతంలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె మాధవ్ కుమార్ పాల్గొన్నారు. కాలువను పూర్తిగా పూర్తి చేశారు. కలవట్టు పైన కూడా ఇదే ప్రాంతంలో కూడా మట్టి తోలి కప్పి పెట్టేసేశారు. గతంలో ఇది హైవే కాకముందు పాత రోడ్డు కూడా ఇదే ప్రాంతంలో ఉండేది. ఇప్పుడు పాత రోడ్డు కూడా పూర్తిగా ఆక్యుపై చేసుకుని ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్లు కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము రెవెన్యూ అధికారులని కోరేది ఏమంటే, ఈ ప్రాంతంలో ఇంత విలువైనటువంటి భూమి, R&Bకి సంబంధించినటువంటి రోడ్డు, వంకలు, వాగులు కబ్జాలు అవుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ అమ్మచెరువు మిట్ట ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ భూ సమస్యలపైన, ఈ కబ్జాలపైన విచారణ చేయించి ఎవరైతే కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా రెవెన్యూ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. అమ్మచెరువు మిట్ట డౌన్ లో ఏదైతే రాజీవ్ గృహకల్ప ఎదురుగా ఉన్నటువంటి కాలువ 10 అడుగులు కాలువ ఉంటుంది. అట్లాగే పై నుంచి ద్వారాల నుంచి దాదాపు నీళ్లు వస్తే ఇది వంక ఉండేది. ఈ వంకను పూర్తి చేశారు. అట్లాగే పాత రోడ్డు R&Bకి సంబంధించినటువంటి పాత రోడ్డును కూడా కబ్జా చేసి మాకు పట్టా ఉందని టోటల్ కబ్జా చేశారు. కాబట్టి దీనిపైన వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి అసలు పట్టా ఎన్ని అడుగులు ఉంది, ఈ కాలువ ఎంత ఉంది, పాత రోడ్డు ఎంత. శుక్రవారం పవిత్రతకు, ముస్లింల మత ప్రార్థనలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు అని మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. పండుగ రోజు ఏ విధంగా ప్రార్థనలకు హాజరవుతారో అదే విధంగా ప్రతి ముస్లిం శుక్రవారం ప్రార్థనలో పాల్గొనడం జరుగుతుందని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ తెలియజేశారు. స్థానిక ముస్లింల ఆహ్వానం మేరకు మదనపల్లె టౌన్ సంతా బజార్ అమినియా మస్జిద్లో ప్రత్యేక ప్రార్థనలో నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదులో ప్రార్థనలు చేయడానికి విచ్చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలతో కలిసి ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో నిస్సార్ అహ్మద్ తో పాటు మతావల్లి అబ్దుల్ ఖాదర్, మెడికల్ నూరుల్లా, చోటు సాహెబ్, ఎస్డిటి మస్తాన్, గుండ్లూరు అహ్మద్, గౌస్ పీర్, ఫక్రుద్దీన్, ఎన్ నవాజ్, షానవాజ్, ఫక్రుద్దీన్, వెల్డింగ్ మస్తాన్, ఫయాజ్, నాసీర్, జైనుద్దీన్, జబీవుల్లా, ఇలియాస్, కొట్టార్, ముజరుద్దీన్, సత్తార్, జబీర్, హబీబ్, యాసిన్, అబ్దుల్లా, రియాజ్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె సమీపంలో గల మిడ్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగం వారు జేఎన్టీయూ అనంతపూర్ వారి సహకారంతో ఆధునిక డేటా సాధనలతో దృశ్యీకరణ ఆధారంగా ముందస్తు విశ్లేషణ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నందు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో డేటా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ డేటాను అర్థం చేసుకోవడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరమని అన్నారు. డేటాను గ్రాఫ్లు, చార్ట్లు వంటి దృశ్య రూపంలో చూపించడం వల్ల క్లిష్టమైన సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా గత డేటాను విశ్లేషించి భవిష్యత్తులో జరిగే పరిణామాలను ముందుగానే అంచనా వేయవచ్చు. ఇది వ్యాపారం, విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో ప్రణాళికలు రూపొందించడంలో మరియు సమస్యలను ముందుగానే గుర్తించడంలో ఉపయోగపడుతుందని అన్నారు. ఆధునిక డేటా టూల్స్ అయిన పవర్ బిఐ, పైథాన్, ట్యాబ్లు వంటి సాధనలు ఉపయోగించడం ద్వారా విశ్లేషణ వేగవంతంగా, ఖచ్చితంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఈ సాధనాలను ఉపయోగించడం ద్వారా విద్యా రంగంలో బోధన మరింత సమర్థవంతంగా మార్చి విద్యార్థులకు ప్రాక్టికల్ జ్ఞానం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఐటీ, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఈ-కామర్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అధ్యాపకులు తమ బోధనా విధానాలను మరింత ఆధునికంగా మార్చుకొని వారు
నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు ప్రాక్టికల్ గా బోధించడం ద్వారా వారి అవగాహనను పెంచుకుని పరిశోధన మరియు ప్రాజెక్టులలో కొత్త అవకాశాలను అన్వేషించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ కె నిర్మలాదేవి, తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేష్, మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటెడ్ ట్రైనర్ ఆసుదేవ్, బెంగళూరు మరియు 50 మందికి పైగా అధ్యాపకులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.